ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. మేమందరం అయితే మేము మా తమ్ముడు వాళ్ళ కాడికి వెళ్తున్నాము. అమ్మాయి నీళ్ళు పోసుకుంది, గర్భవతి అనమాట. అమ్మాయి కాడికి వెళ్ళి చూసేసి అమ్మాయిని పలకరించేసి అమ్మాయికి ఏదైనా ఇచ్చి రావాలని మేమైతే అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎలా ఉన్నది, అమ్మాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మేమైతే బయలుదేరి చెన్నూరుకి అయితే వచ్చాము. చెన్నూరులో అయితే అక్కడ నాస్టా అయితే చేస్తున్నాము. ఇదంతా కూడా మొత్తం అండి చెన్నూరు ప్రాంతం అనమాట. ఇక్కడ టిఫిన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నది. నేను తిన్నాను. నేను తిని తర్వాత వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉన్నది. ఒకసారి చూపిస్తాను చెన్నూరు ప్రాంతాన్ని చూడండి. ఇదంతా కూడా చెన్నూరు అనమాట. ఇది నాకు ఊర్లు తెలియదు కానీ ఏ దారి ఎట్టబోద్ది అనేది ఇదంతా కూడా చెన్నూరు. ఈ చెన్నూరులో అయితే మేము నాస్టా అయితే చేస్తున్నాము. నాస్టా చేసి బయలుదేరుతాం. ఇప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఎలా ఉందో ఒకసారి ఊరైతే చూడండి అబ్బాయి ఎలాగున్నదో. అసలు ఇలాంటి ఇల్లు మనం పిక్చర్లో ఎప్పుడు కూడా చూసాము. చెరువు ఇదంతా గద్వాల సంస్థానం. దీన్ని బాత్రూమ్ అంటారు. ఇలాంటి బాత్రూమ్లలో నుంచే మేము కూడా స్నానాలు చేసింది. ఇదిగో ఏమేనో పట్టామి ఏం వాసానికి మేము ఇదంతా తిరుక్కుని వచ్చింది. చూడండి నాకు అసలు ఇల్లులు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ. పెద్ద ఇద్దరు కొడుకులు వేసుకుని ఉంటాడు. ఎప్పుడు వస్తారో రమ్మని చెప్తాను. ఎటు సైడ్ ఉండరు. పొట్టుకు రావాలంటే మనకు రావు. ఊళ్ళో మిషన్ ఉందమే కుట్టించుకోవాలి. చూసుకొని నువ్వేం చేస్తావంటే డ్రాబులు వేపించుకో. అంటే ఎక్కడికొకటి వేపించుకో. మళ్ళీ దాన్ని మళ్ళీ మడితే వేపించి కుట్టేపించుకో. అని నీకు మామూలుగా ఇదిగో నువ్వు డెలివరీ అయినాక ఇట్టే ఉండాలి. నీకు పొట్టుగా ఇట్లా ఉండాలి. డెలివరీ అయినాక డెలివరీ అయిపోయి కొద్ది రోజులకి నువ్వేం చేస్తావంటే అక్కడికి వచ్చినప్పుడు ఇది పైకి వచ్చేస్తుంది. దాన్ని కూడా తీసేయి. మనకి వెనక వచ్చేస్తుంది. 2 మడతలు వేసి కుట్టించుకోవాలి. కుట్టించుకో అమ్మ. మా సెలక్షన్ కాదు. ఇప్పుడే వచ్చాడు చూడండి మా తమ్ముడు. అసలు ఈ ఎండ అయితే చూడండి అసలు ఎట్టగా వస్తుందో. అసలు చిన్నగా ఇట్లే తీవ్రంగా ఉన్నది. ఇక్కడ అసలు వీళ్ళందరూ గుడిసెలు వేసుకొని ఇలా ఉండటం అనేది అంటే చాలా సంతోషం. అసలు ఇక్కడ ఈ ఎండాకాలంలో ఇలా ఉండటం అనేది చాలా ఇబ్బందికరము. అసలు ఏంది, అసలు ఎవరు వీళ్ళంతా ఏంది అని అనుకుంటున్నారు మీరు. అసలు మీకు అసలు వీడియో అసలు అర్థం కాదు. ఒకసారి అయితే నేను వివరంగా చెప్తాను. ఒకసారి వినండి. చూడు మాడు చూడు, బాగా చూడు. చూడు నీ సార్లు చెప్తుకో. ఏమైతే మా సినమ్మ అనమాట. ఏం మా అమ్మ చెల్లెలు ఏం పుట్టిన పిల్లకాయలు
ఫస్ట్ అయితే మా తమ్ముడు అనమాట. తర్వాత వచ్చి మా అమ్మాయి ప్రొఫెస్ చూపి అమ్మ. ఈ అమ్మాయి కూతురు అనమాట. వీళ్ళిద్దరు వచ్చి అన్న చెల్లెలు. మా తమ్ముడైతే ఇక్కడ బట్టీలు కాల్చడానికి ఇక్కడికి వచ్చున్నాడు. అమ్మాయి పెడ్నిస్ పెడ్నిట్. ఈ అమ్మాయి కోసానికైతే మేము వచ్చాము. ఈ అమ్మాయిని చూసి పోవాలని 9వ నెల. ఈ నెలలోనే టైం కూడా ఇచ్చున్నారు. ఈ అమ్మాయి భర్త అనమాట మా తమ్ముడు. వాళ్ళు వచ్చి మా తమ్ముడు అత్త మామ అనమాట. ఆ గోట పక్క కూర్చున్నాడు కదా ఆయన. వీళ్ళంతా ఇక్కడ చేరి కట్లు కొట్టుకుంటూ ఇక్కడ బట్టి కాలుస్తున్నారు. అక్కడికైతే మేము వచ్చాము. ఒకసారి చూసిపోదాం అమ్మాయి ఎలాగ ఉన్నదని అన్నది. అమ్మాయి ఇక్కడ ఎండలైనా కూడా చాలా అంటే చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా దేవుని కృప, దేవుని దయ, దేవుని సంతోషము మాకు. ఇక వీడియో చూస్తున్నందుకు మీకు వందనాలండి. మాయమ్మయ్యో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పైలట్లు నేను ఇప్పటికైతే చూడలేదు. ఎలా ఉన్నాయి చూడండి అసలు. చూడండి అసలు ఎంత పెద్ద పైలట్లోనూ. ఇంకో మావయ్య కదా, ఇంకో ఆయన మాకు మావయ్య అంటే మా తమ్ముడు మావ అనమాట. మాకు కూడా మావేను. ఆయన అయితే తెచ్చి పైలట్లు ఒకసారి చూడండి అసలు ఎంత లావుందో పైలట్ అయితేను. ఈరోజు ఎన్ని కోసుకుని పోయి మేము కూరాకు చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. మమ్మల్ని అయితే చేపలతో చాలా సంతోషపరిచారు. దేవుడైతే వీళ్ళు దీవించును గాక. ఆమేన్. చూశారు కదా మేము ఏ రీతిగా అయితే అక్కడికి వెళ్ళామో, ఏ రీతిగా అయితే వాళ్ళ పరిస్థితులు అయితే ఉన్నాయోనో. ఇంక ఈ చేపల విషయానికి వస్తే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి మళ్ళీ బయలుదేరుతున్నప్పుడు అక్కడ మాకు అందుబాటులో చేపలు ఉన్నాయి, మేము పట్టుకొని వస్తాము, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అన్నప్పుడు సరేలే అని మేము అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చక్కగా అయితే పైలట్లు అయితే పట్టుకుని వచ్చారు. ఒక్కొక్కటి వచ్చి 1/2 కేజీ పైనే ఉన్నదండి చేపలు అయితేను. మేము చూస్తూ గమ్ముగా ఉండకుండా మేము కూడా ఏం చేసామంటే మేము కూడా అందరం కలిసి తలకు చెయ్యి వేసుకొని చక్కగా అయితే చేపలు కోసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాం అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక చెరువు ప్రాంతము. ఆ చెరువు ప్రాంతంలో వాళ్ళందరూ ఒక ఊరిలాగా గుడిసెలు వేసుకొని అక్కడే బట్టీలు కాల్చుకుంటూ అక్కడే కట్టుకొట్టుకుంటూ అక్కడే ఉన్నారు. వాళ్ళకంటూ ఇల్లులు లేవా, వాళ్ళకంటూ ఊరు లేదా అనుకోవద్దు. వాళ్ళకంటూ చక్కటి ఊరు ఉన్నది, వాళ్ళకంటూ చక్కటి ఇల్లులు ఉన్నాయి. కానీ వాళ్ళ జీవాధారం అదనమాట. అందుకని అక్కడికి వస్తూ మళ్ళీ వాళ్ళ గృహాలకు వెళ్తూ ఉంటారు. మేమైతే మా అమ్మాయికి 9వ నెల అని చెప్పని ఒకసారి చూసుద్దామని మేము అందరం కుటుంబంతో కలిసి వెళ్ళాము. ఆ అమ్మాయిని చూసిన తర్వాత మాకంటే చాలా అంటే చాలా సంతోషం వేసింది. మమ్మల్ని చూసి ఆ అమ్మాయి చాలా సంతోషపడిందండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ వందనాలు.